ఈ అటే అటే చదువుకుంటారా, ఎందుకంటే సార్ దాడు వేసారు సీరియస్. మరో డైవర్షన్ డ్రామా, కేటీఆర్ సిట్ నోటీసులు, సింగరేణి వదలం అని చెప్పేసి అంటున్నాడు. సీఎం దావోస్ పోయిండు, అక్కడికి వెళ్ళి హ్యాడ్వార్డ్ పోతాడు, అక్కడ 10 రోజులు పడుతుంది, ఆయన వచ్చేదాకా టైం పాస్ చేయడానికి నోటీసుల పేరిట డ్రామాలు ఆడుతున్నారు. 2 రోజులకు ఒకరికొకరికి నోటీసులు ఇచ్చి పిలవడాన్ని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. అందుకే ఒకరోజు హరీష్ రావును, ఒకరోజు కేటీఆర్ను పిలవాలని చెప్పారు. ఇదొక అబ్సల్యూట్లీ ట్రాష్ కేసు, బక్వాస్ కేసు, అందులో ఏమీ లేదు. ఇది విచారణ చేస్తున్న పోలీసులకు కూడా తెలుసు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మేము ఏం తప్పు చేయలేదు, అందుకే మేము భయపడం. ఏ తప్పు చేయలేదు, ఎవరికి భయపడబోం, బరాబర్ సిట్ విచారణకు ముమ్మాటికి హాజరవుతాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సిట్ ఒక ట్రాష్ లొటపీస్ కేసు అని ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సిట్ నోటీసులపై ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన చేతగానే ఒక పరిపాలన అని చెప్పేసి. అయితే మొత్తానికి సిలికి గాలివానైనట్టు, ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్లోనేమో బామర్దల మీద ఫోన్ ట్యాపింగ్ కేసులు వస్తున్నాయి. అదేవిధంగా ఇటు పోతేనేమో కాంగ్రెస్లో నైని బొగ్గు గనుల విషయంలో అటు మన రేవంత్ రెడ్డి బామ్మర్ది బట్టి విక్రమార్క, ఈ ఇద్దరిని, ఈ 2 పార్టీలను మరి షాట్ల తవుడు పోసి రాజకీయ ఈ 2 పార్టీలకు ఏమైనా పంచాయతీ పెట్టే పరిస్థితి ఉందా ఏంది అనేది తెలుస్తలేదు. బీజేపీ ఆడుతున్నటువంటి నాటకమేనా? ఈ నాటకంలో మరి బలయ్యేది ఎవరు, చివరిదాకా ఇది పొడుగు వెళ్తుందా లేదా అనేది త్వరలో చూసుకునే ప్రయత్నం చేద్దాం.